ప్రియతమ నాయకులు ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ గారికి, టీడీపీ నాయకులకు, కార్యకర్తలకు, కొమ్మి పంచాయతీ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు. మీ అంబటి సురేంద్ర, కొమ్మి టీడీపీ యువ నాయకులు. సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఈరోజు ఉదయగిరి నియోజకవర్గంలోని జలదంకి మండలంలోని బ్రాహ్మణకాక గ్రామంలో ఈరోజు ఎద్దల పందాలు అయితే అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ ఎద్దల పందాల కార్యక్రమంలో పాల్గొనేందుకు సుమారు 5 జతలు కూడా ఇక్కడికి ఎద్దులు రావడం జరిగింది. ఈ ఎద్దులు అలా కడప జిల్లా నుంచి, అలాగే బద్వేల్ నుంచి, అలాగే గుంటూరు నుంచి, అలాగే చాలా ప్రదేశాల నుంచి కూడా ఈ పందెంలో పాల్గొనేందుకైతే పెద్ద ఎత్తున ఇక్కడ 5 జతలు పాల్గొన్నాయి. ఈ కార్యక్రమం చూసేందుకు గ్రామస్తులు కానీ, అలాగే కావలి, ఉదయగిరి నియోజకవర్గ ప్రజలు పెద్ద ఎత్తున ఇక్కడ పాల్గొన్నారు. దీన్ని వీక్షించేందుకు ఈరోజు పెద్ద ఎత్తున ఇక్కడ పాల్గొన్నారు. ఈ కార్యక్రమం అన్ని ప్రారంభించేందుకు కావలి, ఉదయగిరి నియోజకవర్గ ఎమ్మెల్యేలు, కావలి నియోజకవర్గ ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి, అలాగే ఉదయగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే కాకర్ల సురేష్, అలాగే కావలి మాజీ ఎమ్మెల్యే ఒంటేరు వేణుగోపాల్ రెడ్డి ఈ కార్యక్రమాలను ప్రారంభించడం జరిగింది. ఇక్కడ పెద్ద ఎత్తున అయితే ఈ ప్రదర్శన చూసేందుకు పెద్ద ఎత్తున ప్రజలైతే పాల్గొన్నారు. ఈ ఫస్ట్ ప్రైజు 50,000, రెండో ప్రైజు 40,000, మూడో ప్రైజు 30,000, నాలుగో ప్రైజు 20,000, ఐదో ప్రైజు 10,000 లెక్కన 5 ప్రైజులు, 5 బహుమతులు ఇక్కడ వాళ్ళు ఇవ్వన్నారు. ఇక్కడ బ్రాహ్మణకాకలో ఈ ఎద్దల పందాల కార్యక్రమం అయితే అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇక్కడ చూడండి, ఒక్కసారి చూడండి, ప్రజలు తండోపతండాలుగా వచ్చి ఇక్కడ వీక్షించేందుకు ఎంతమంది ప్రజలు ఇక్కడ ఉన్నారు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎమ్మెల్యేలు గారు కూడా ఇక్కడ డయస్ మీద కూర్చొని ఈ పోటీలను తిలకిస్తూ ఉన్నారు. అలాగే ఇక్కడ మనతో మాట్లాడేందుకు కూడా చాలామంది ఇక్కడ వచ్చున్నారు. చాలామంది ప్రజలు కూడా ఉన్నారు. వారిని అడిగి తెలుస్తున్నాం. సార్, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? హనుమకొండపాలెం. ఎలా ఉంది ఈరోజు ఎద్దల పందాలు? పండగ వాతావరణం ఇక్కడ బ్రాహ్మణ కాపులకు కనిపిస్తుంది. ఇంతకుముందు ఎప్పుడైనా ఈ గ్రామంలో ఇలా ఏర్పాటు చేస్తారు? ఇప్పుడు 3 సంవత్సరాల నుంచి ఎద్దల పందాలు కంటిన్యూగా జరుపుతున్నారు. మీరు వస్తుంటారా 3 సంవత్సరాల నుంచి? వస్తున్నాం. అలాగే ఇది ఒక్కటైనా ఇంకా కోడి పందాలు అలాంటి కార్యక్రమాలు కూడా? ఎద్దల పందాలు, ముగ్గులు పోటీలు, ట్రాక్టర్లు, బైకులు, సైకిళ్ళు ప్రతి సంవత్సరం సంక్రాంతి అప్పుడు ఈ కార్యక్రమం జరుపుతారు. ఎలా చూస్తారు ఈ రోజు ఇద్దరు ఎమ్మెల్యేలు ఇక్కడికి వచ్చి ఈ పోటీలను ప్రారంభించారు? ఇక్కడ బ్రాహ్మణ కాకలోనే కనిపిస్తుంది. పండగ వాతావరణం బ్రాహ్మణ కాకలోనే కనిపిస్తుంది. సంక్రాంతి బాగా ఎంజాయ్ చేస్తున్నారా? బాగా ఎంజాయ్ చేస్తారు. అలాగే కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి స్వగ్రామం ఈ గ్రామం కావడంతో, అలాగే మాజీ ఎమ్మెల్యే ఒంటేరు వేణుగోపాల్ రెడ్డి సొంత ఊరు కూడా ఇదే గ్రామం కావడంతో ఇక్కడ పెద్ద ఎత్తున ఈ జలదంకి మండలం రాజకీయ నాయకులు పెద్ద ఎత్తున ఇక్కడ వాళ్ళకి ఒక ప్రిఫరెన్స్ ఉంది. జలదంకి మండలంలోనే పెద్ద ఎత్తున చాలామంది ఎమ్మెల్యేలు కూడా ఈ మండలం నుంచే వచ్చున్నారు. ఈ రోజు అయితే పోటీల్ని పెద్ద ఎత్తున ఇక్కడ అరేంజ్ చేశారు. ఇక్కడ చాలా మంది చూడటానికి కూడా వచ్చున్నారు. ఇంకా ఇది చూడండి, ఎక్కడెక్కడి నుంచో ప్రజలు ఈ పోటీలను తిలకించేందుకు వచ్చున్నారు. ఏ ఊరు నుంచి వచ్చారు? పెద్ద మాది బుచ్చిరెడ్డిపాళెం నుంచి వచ్చాము. ఇక్కడ బాగానే సౌకర్యం అందరికి. ఈ పోటీలు చూడటానికే వచ్చావా? అవును చూడటానికే వచ్చాను. ప్రతి ఒక్కరు. ఇంతకుముందు ఎప్పుడైనా వచ్చున్నావా? ప్రతి సంవత్సరం వస్తున్నాను. బాగానే సౌకర్యం అంతా బాగానే ఉంది. ఈ పోటీలైనా ఇంకేమన్నా పోటీలు ఉన్నాయా? ఇక్కడ ఈ పోటీలే చెప్తున్నారు. ఇంకెక్కడ ఏం ముగ్గులు పోటీలు చెప్పలేదు. అలాగే ఇక్కడ చాలా మంది మహిళలు కూడా ఇక్కడ ఈ పోటీలను తిలకించేందుకు వచ్చున్నారు. వాళ్ళు కూడా చాలా ఆసక్తిగా ఈ పోటీలను తిలకించేందుకు పాపం క్యూ లైన్లో నిలబడి ఇట్లా ప్రదర్శన చూసేందుకు వాళ్ళు వచ్చున్నారు. వారిని కూడా అడిగి తెలుసుకుందాము. వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు. కొంతమంది, చాలామంది అయితే వాళ్ళ ఊర్లో ఇలాంటి కార్యక్రమాలు చేయడం నిజంగా సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఈరోజు చాలామంది హ్యాపీ ఫీల్ అవుతున్నారు. ఇక్కడ చాలామంది మహిళలు కూడా ఉన్నారు. వాడిని అడిగి తెలుసుకుందాం. అమ్మా, ఎక్కడి నుంచి వచ్చారు? చెప్పండి. బ్రాహ్మణ ఈ ఊరే. ఇక్కడ ఈరోజు పోటీలో చూస్తుంటే ఎలా ఉంది? మాకు చాలా హ్యాపీగా ఉంది. మీది ఊరేనా? మీ ఊళ్ళో ఎద్దల పందాలు నిర్వహిస్తున్నారు. ఇది ఎలా ఉంది? చాలా బాగుంది. చాలా హ్యాపీగా సంక్రాంతి సంబరాలు ఎంజాయ్ చేస్తున్నారు. ఎంజాయ్ చేస్తాం. అలాగే ఇక్కడ ఇంకా చాలా మంది ఇక్కడ ఉన్నారు. చాలా ఈ పోటీలను అయితే తిలకించేందుకు కొంతమంది కమిటీ మెంబర్లు, అలాగే చాలామంది పసిపిల్లలను కూడా తీసుకొని వచ్చి ఈ పోటీలను తిలకించేందుకు ఇక్కడ ఉన్నారు. చాలా చూడండి, ఒకసారి పిల్లలు కూడా ఇక్కడ ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? తెనాలి నుంచి వచ్చామండి. తెనాలి నుంచి.
తెనాలి నుంచి పోటీలు చూడటానికి వచ్చారా? చూస్తాకే వచ్చాం. మీ పోటీలు మీ ఎద్దులు కూడా ఉన్నాయి అందులో? లేవండి, మీరు కేవలం చూడటానికి వచ్చారు. చూస్తాకు వచ్చాం. ఏమంత ఇంట్రెస్ట్? ఊరికి నేను చూద్దామని పండగని బాగా ఇష్టమని. ఇక్కడ ఎవరైనా బంధువులు ఉన్నారా కేవలం చూడటానికి? ఉండారు తోడు ఈ ప్రాలు. బంధువులు ఇంటికి వచ్చి ఇక్కడ చూడటానికి వచ్చారు. ఎలా ఉంది ఈరోజు సంక్రాంతిలో భాగంగా ఈరోజు ఎద్దల పందాలు చేస్తున్నారు? ఎలా ఉంది? బాగుందండి. బాగా ఎంజాయ్ చేస్తున్నారు సంక్రాంతి సంబరాలు. మా చూడండి చిన్న పాపను కూడా తీసుకొచ్చి పోటీలు ఎంత ఇంట్రెస్ట్గా ఇక్కడ చూస్తున్నారో వాళ్ళని అడిగి అమ్మా చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఈ ఊరేనండి. ఈ ఊరే. ఈరోజు మీ ఊర్లో ఈ సంక్రాంతి సంబరాల్లో బాగా ఎద్దల పందాలు ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయి. మీరు ముగ్గురు పోటీల్లో పాల్గొన్నారా? లేదు. ట్రాక్టర్లు, సైకిల్ పోటీలు కూడా ఉంటాయి? నిన్న చేశారు. నిన్న చేస్తారు. బైకులు, ట్రాక్టర్లు, వాలీబాల్ అన్నీ చేస్తారు. బాగా ఎంజాయ్ చేస్తారు మా ఊళ్ళో. ఈరోజు మీ ఊరు ఎమ్మెల్యే అక్కడ కూర్చొని పోటీలు నిర్వహిస్తున్నారు. మీరు ఎలా ఉంది మీకు? ఆయన బాగా చేస్తున్నారు, మాకు బాగా సంతోషంగా ఉంది. అలాగే చాలా మంది ఈరోజు వాళ్ళ గ్రామంలో వాళ్ళ సొంత ఎమ్మెల్యే గారు ఇక్కడ దగ్గరుండి ఈ పోటీలు నిర్వహించడం అలాగే వీక్షించడం చూస్తుంటే గ్రామస్తులు అయితే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. సంక్రాంతి రోజున ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఈ పోటీలను తిలకించేందుకు పెద్ద ఎత్తున ఆసక్తి కనబరుస్తున్నారు. ఇది చూడండి, ఇవి అయితే కడప జిల్లా నుంచి వచ్చినాయి. ఈ ఎద్దులు కడప జిల్లా నుంచి వచ్చినాయి. ఇవైతే సుమారు 5-6 రౌండ్లు ఎంత హ్యాపీగా తిరిగాయంటే చాలా అలసట లేకుండా ఈ పోటీలో ఆ ఎద్దులైతే పాల్గొంటున్నాయి. అలాగే ఇక్కడ చాలా మంది ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చారు? కొత్తపాలెం. ఈ పోటీలు చూడటానికి వచ్చారా మీరు? అవును. ఎలా ఉంది ఈరోజు సంక్రాంతి రోజు ఈ పోటీలు తిలకిస్తున్నారు? బాగానే ఉంది. ఇంతకుముందు ఎప్పుడైనా వచ్చారండి? ప్రతి ఇయర్ వస్తాం. ఒక్క పోటీలైనా మీరు ముగ్గురు పోటీలు అలాంటివి ఏమైనా? ఒకటే. అలాగే చాలా మంది అయితే ఈ పోటీలు చూసేందుకు ఇక్కడ పెద్ద ఎత్తున ఇక్కడ చేరుకొని ఈ పోటీలను అయితే ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ ఈ పోటీలు చూసేందుకు అక్కడ డయాస్ మీద ఉండి ఎమ్మెల్యే గారు అలాగే కాకర్ల సురేష్ ఉదయగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అలాగే కావలి నియోజకవర్గ ఎమ్మెల్యే అలాగే మాజీ ఎమ్మెల్యే ఒంటేరు వేణుగోపాల్ రెడ్డి వీళ్ళంతా దగ్గరుండి పోటీలను ప్రారంభించి ఇక్కడ వాళ్ళు పోటీలను కూడా తిలకిస్తూ ఉన్నారు. ఇక్కడ వీళ్ళే కాదు చాలామంది పిల్లకాయలతో పాటు గ్రామంలో ఈరోజు సంక్రాంతి వాతావరణం అయితే పెద్ద ఎత్తున నెలకొని ఉంది. ఈరోజు ప్రజలంతా కూడా ఇళ్ళ దగ్గర వంటలు అన్నీ చేసుకొని ఈరోజు హ్యాపీగా ఈ పోటీలను తిలకించేందుకు ఇక్కడికి వచ్చి పెద్ద ఎత్తున ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ చాలామంది పిల్లలు కూడా వచ్చున్నారు. వాడిని అడిగిస్తున్నామ్మా, ఎక్కడి నుంచి వచ్చావు పాప? ఏ ఊరి మీది? ఏం చూస్తున్నావు? ఎద్దుల పోటీ. బాగున్నాయా? ఇంతకుముందు ఎప్పుడైనా చూసావా? చెప్పాలి. చూసావా? బాగా ఎంజాయ్ చేస్తున్నావా? చేస్తున్నావు. ఏం పేరు నీ పేరు? ధనుష్య. ఓకే. అలాగే పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఈరోజు ఈ పోటీలను అయితే ఎంజాయ్ చేస్తున్నారు. ఈరోజు వాళ్ళు ఇక్కడ చేరుకొని ఒక పండగ వాతావరణం పల్లెటూరులో సంక్రాంతి అంటే పల్లెలకి ఎక్కడెక్కడున్న జనాలు మొత్తం పల్లెలకు వచ్చి సంబరాలు జరుపుకుంటారు. దానిలో భాగంగా ఈరోజు ఇక్కడ బ్రాహ్మణకాక గ్రామంలో పెద్ద ఎత్తున ఎద్దల పందాలు ఏర్పాటు చేయడంతో ఇక్కడ పెద్ద ఎత్తున ప్రజలు నాయకులు అందరూ పాల్గొని ఈ పోటీలని ఏర్పాటు చేసి ఇక్కడ అయితే ఘనంగా వాళ్ళకి ఎద్దల పందాలు నిర్వహిస్తూ ఉన్నారు. వీళ్ళలో గెలిచిన వారికి బహుమతులు కూడా ఉంటాయి. సుమారు 5 బహుమతులు అరేంజ్ చేశారు. 50,000, 40,000, 30,000, 20,000, 10,000 ఈ 5 బహుమతులు వారికి అందజేస్తారు. ఇదే కాకుండా ఇంకా కూడా మెమోంటోస్ కూడా వారికి గెలిచిన ఎద్దులకు కానీ అలాగే గెలిచిన వాళ్ళకి కానీ మెమోంటోస్ కూడా అందజేస్తారు. నాడు రావణుడిని వధించిన శ్రీరాముడి వలె నిన్నటి 2024 సార్వత్రిక ఎన్నికల్లో ప్రజా దీవెనతో ప్రత్యర్థిని ఓడించి అవినీతి పాలన అంతమొందించి అక్రమార్కుల పాలిట సింహ స్వప్నంలా మారి కావలిని కనకపట్నం చేసేందుకు కృతనిశ్చయంతో ముందుకు సాగుతున్నారు మా కావ్య కృష్ణన్న. కావ్య కృష్ణన్నకి మరియు కూటమి నేతలకి మరీ ముఖ్యంగా కావ్యన్న అభిమానులకు కావలి ప్రజలకు ఇవే మా హృదయపూర్వక భోగి సంక్రాంతి మరియు కనుమ శుభాకాంక్షలు. ఇట్లు మీ జనిగర్ల మనోహర్ యాదవ్, పాత ఊరు, కావలి, నెల్లూరు జిల్లా. బాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే.